అమరావతిలో టీడీపీ జనసేన జేఏసీలోని 12 మంది సభ్యులు సమావేశమవుతారు. టీడీపీ నుండి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణ, ఏపీలో కరువు, రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగం, రోడ్లు, పేదల గృహ నిర్మాణంలో అవకతవకలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇసుక దోపిడీపై నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేయడంపై ఈ జేఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఉదయం నిలుచుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గుడి రవికుమార్ రెడ్డి, పౌర్ నియోజకవర్గం జనసేన పార్టీ. రైట్, అమరావతిలో టీడీపీ జనసేన జేఏసీకి సంబంధించినటువంటి సభ్యులు సమావేశమవుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఈ రోజు రెండో సమావేశం జరగబోతుంది. గతంలోనే రాజమండ్రి వేదికగా రెండు పార్టీలకు సంబంధించిన అగ్రనేతల సమావేశం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ హాజరయ్యారు. అంటే తొలి సమావేశంలోని రెండు పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా పనిచేయాలి, అందుకోసం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలి, సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకోవాలనేది కూడా రెండు పార్టీలు నిర్ణయం తీసుకుని ఇందుకు సంబంధించిన సమావేశాలు ముగిసినాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి నారా లోకేష్ తో పాటు రెండు పార్టీలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీలోని మొత్తం 12 మంది సభ్యులు హాజరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇంకా దాంతో పాటు నియోజకవర్గ స్థాయిలోని ఆత్మీయ సమావేశాల నిర్వహణ ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దాంతో పాటు ప్రజా పోరాటాలకి జనసేన టీడీపీ కలిసి వెళ్లబోతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై నియోజకవర్గాల స్థాయిలోని పోరాటాలపై నిర్ణయం తీసుకున్నారు జేఏసీ సమావేశంలోని. ఇంకా దాంతో పాటు నిరుద్యోగుల సమస్య, రోడ్లు, పేదల గృహ నిర్మాణంలోని అవకతవకలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇసుక దోపిడీపై నియోజకవర్గ స్థాయిలో పోరాటం ఏ విధంగా చేయాలనే దానిపై కూడా ఈరోజు కార్యాచరణ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా చూసినట్టయితే ప్రజా పోరాటాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా రెండు పార్టీలకు సంబంధించి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మినీ మేనిఫెస్టోని. అయితే దసరా నాటికి పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని రిలీజ్ చేద్దాం అనుకున్నా సరే టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకి వెళ్లడంతో ఇందుకు సంబంధించిన ప్రకటన వాయిదా పడింది. అయితే ఇటీవల జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ పొత్తులు ప్రకటించిన నేపథ్యంలో మరోపక్క తెలుగుదేశం పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించాలంటే జనసేనకి సంబంధించి కూడా మేనిఫెస్టోలోని అంశాలను పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన తొలి సమావేశంలోని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని అంశాలను ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాలి అనేది మాత్రం కోరుతూ ఉంది. ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికులతో పాటు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి కీలక అంశాలను ఖచ్చితంగా మేనిఫెస్టో పెట్టాలనేది కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దృష్టికి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నేపథ్యంలోని ఇటు జనసేన పార్టీ చెప్పే కొన్ని అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టేందుకు కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఓవరాల్ గా రెండో సమావేశం మరి కాసేపట్లోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.